down,
తెలంగాణ ఆడబిడ్డ, తెలంగాణ బతుకమ్మ, తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్పినటువంటి మా బతుకమ్మ కవితమ్మను శుక్రవారం రోజున ఈనాడు మా బతుకమ్మను అరెస్టు చేయడాన్ని పూర్తిగా కూడా ఖండిస్తూ ఉన్నాం. అది పద్ధతి కాదు. ఈనాడు మరి ఎలక్షన్లు వస్తున్న సందర్భంగా ఎలక్షన్లు ఎక్కడైతే ఉంటాయో అక్కడ మోడీ ఈడీలను పంపించడం సహజమే. ఎందుకంటే ఎన్నికల లబ్ధి పొందడానికి మాత్రమే ఈనాడు కవితక్కను అరెస్టు చేయడం జరిగింది. ఎందుకంటే సుప్రీంకోర్టులో కేసు ఉండగానే సుప్రీంకోర్టులో మరి ఈడీకి సుప్రీంకోర్టుకు ఎటువంటి సమాచారం లేకుండా మరి అరెస్టు చేయరాదని చెప్పేసి సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా ఈడీ బేఖరారు చేసి ఈనాడు అరెస్టు చేయడాన్ని పూర్తిగా కూడా ఖండిస్తూ ఉన్నాం. మరి కవితక్కను ఎటువంటి విచారణ కానీ అరెస్ట్ కానీ చేయవద్దని చెప్పేసి సుప్రీంకోర్టు ఆదేశాలు ఈడీకి ఉన్నా కూడా ఈనాడు ఈడీ మరి అధికార దుర్వినియోగం చేసి ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఈనాడు కవితక్కను అరెస్టు చేయడాన్ని మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇది ఈడీ కాదు, మోడీ చేసిన ప్రయత్నం మాత్రమే. ఇది ఎన్నికలు వస్తున్నాయి, ఇవాళ జైత్యాల్లో కాలు ఎట్లా పెడతారు మోడీ గారు అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఈనాడు తెలంగాణ ఆడబిడ్డలందరినీ కూడా అవమానపరిచారు. ఎలక్షన్ల లబ్ధి కోసం మాత్రమే ఈనాడు ఈడీని పంపించి కవితక్కను అరెస్టు చేయడం జరిగింది. ఈ బీజేపీ కాంగ్రెస్ రెండు పార్టీలు కూడా ఎన్నికలలో లబ్ధి పొందాలి. మరి ఈనాడు ఎక్కడ చూసినా కూడా అరాచక పాలన జరుగుతూ ఉన్నది కాంగ్రెస్ బీజేపీలో అని చెప్పేసి ప్రజలు మొత్తం కూడా విస్మరిస్తూ ఉన్నారు. అటువంటి తరుణంలో మరి తెలంగాణకు బతుకమ్మ లాంటి మరి ఆనిముత్యం లాంటి కవితక్కను అరెస్ట్ చేస్తేనే కేసీఆర్ ప్రతిష్టకు భంగం కలుగుతుందని చెప్పేసి ఒకే ఒక దురుద్దేశంతో ఈనాడు కవితక్కను అరెస్ట్ చేసినారు. దీన్ని పూర్తిగా కూడా ఖండిస్తూ ఉన్నాం. ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా సుప్రీంకోర్టులో కేసు ఉండగా మరి మీరు ఎట్లా అరెస్ట్ చేస్తారని చెప్పేసి మేము మరి అధికారులు కూడా అడుగుతూ ఉన్నాం. ఈనాడు బేషరతుగా కవితక్కను వెంటనే విడుదల చేయాలని చెప్పేసి మా మహిళా లోకం పక్షాన, మా జైత్యాల నియోజకవర్గం పక్షాన, అందరి పక్షాన ఈనాడు డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది పూర్తిగా కూడా మరి మోడీకి జేబు సంస్థలాగా మారిన ఈడీ కానీ మరి ఐటీ కానీ సిబిఐ కానీ ఇవన్నీ కూడా మోడీ జేబు సంస్థల జేబులో పెట్టుకున్నట్టే చేస్తూ ఉన్నారు. ఎక్కడ ఎలక్షన్లు జరిగితే అక్కడ మోడీ ఆదేశిస్తే అక్కడ పోయి నాయకుల మీద మరి కక్ష సాధింపు విచారణ ఇటువంటి చేసి అరెస్ట్ చేస్తూ ఉన్నారు. మరి వాళ్ళ పార్టీలో చేరితే, మోడీ పార్టీలో చేరితే అరెస్టులు ఉండేవి, కేసులు ఉండేవి, ఇవి ఏవి కూడా ఉండేవి. గతంలో సింధ్యా శర్మ కావచ్చు, హేమంత్ కావచ్చు, వీళ్ళందరూ కూడా వాళ్ళు విచారణ జరిపి కేసులు చేస్తే మళ్ళా బీజేపీ కండువా కప్పుకుంటే వాళ్ళపైన పూర్తిగా కూడా కేసులన్నీ కూడా మరి వెనక్కి తీసుకోవడం జరిగింది, వాపస్ తీసుకోవడం జరిగింది. ఇది పూర్తిగా కూడా కక్ష సాధింపు చర్య. ఇది రాజ్యాంగానికి విరుద్ధంగా, ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఈనాడు ప్రజాస్వామ్యంలో విలువలను మరి అంతరించిపోయే విధంగా మరి మస్కబారే విధంగా ఈనాడు తెలంగాణలో మా ఆడబిడ్డ కవితక్కను ఈరోజు అరెస్ట్ చేయడాన్ని మేము తీవ్రంగా కూడా ఖండిస్తూ ఉన్నాం. బేషరతుగా విచారణ జరపాలని ఆదేశించారో అట్లనే మరి విడుదల చేయకపోతే కూడా ఇది ఇంతటితోటి ఆగదు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అగ్నిగుండం అవుతుంది. ఇక్కడ నుంచి ఢిల్లీకి వచ్చి కూడా ఢిల్లీ గద్దలు కూడా బద్దలు కొడతామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. ఇది ప్రజాస్వామ్య జీవితంలో బతుకుతున్నామా అని చెప్పేసి ఒక సిగ్గుచేటు ఇది మహిళా లోకానికి మోడీ గారు చేస్తున్నటువంటి ఇటువంటి చర్యలు మీరు మానుకోవాలి. కవితక్కను వెంటనే విడుదల చేయాలని చెప్పేసి ఈనాడు మేము అందరం కూడా, ఈ మహిళలము అందరం కూడా, పెద్దలందరూ కూడా, బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరం కూడా ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. కవితక్కను వెంటనే విడుదల చేయాలి, ప్రజాస్వామ్యాన్ని రక్షించాలి, బతికించాలి అని అంటే ప్రతి తెలంగాణ మహిళా తల్లి, ప్రతి తెలంగాణలో ఉన్నటువంటి బిడ్డ మేల్కోవాలి.
రావాల్సిన అవసరం ఉంది. ఇటువంటి బీజేపీ పాలన, అరాచక పాలన ఉంటే ఎక్కడ కూడా ప్రజలు కానీ మహిళలు కానీ తలెత్తుకుని జీవించే పరిస్థితి లేదు. కాబట్టి ఇటువంటి బీజేపీ పాలనకు స్వస్తి పలకాలి అని చెప్పేసి తెలియజేస్తూ కవితకను వెంటనే విడుదల